పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం నానాటికి పెరుగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ ఆరో రోజు ఇరాన్ వ్యాప్తంగా భారీ స్థాయిలో క్షిపణులు బాంబు దాడులతో విరుచుకుపడ్డాయి. ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై పలు దఫాలుగా దాడులు కొనసాగించింది. పలు గల్ఫ్ దేశాలపైన మరిన్ని డ్రోన్ దాడులకు పాల్పడింది. పశ్చిమాసియాలో కల్లోలం కొనసాగుతుంది. గల్ఫ్లో అమెరికా చమురు నౌకపై దాడి చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. దానికి నిప్పంటుకుని భారీగా మంటలు ఎగిసిపడినట్టు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డు తెలిపింది. బుధవారం శ్రీలంక తీర సమీపంలో తమ యుద్ధ నౌకపై అమెరికా జలాంతర్గామితో దాడి చేసి ముంచేసినందుకు ప్రతీకారంగా ఈ చర్యకు దిగినట్టు వెల్లడించింది. అమెరికా మాత్రం తమ చమురు నౌకపై దాడి జరిగినట్టు ధృవీకరించలేదు. అంతేగాక దక్షిణ ఇరాన్లోని కీలకమైన బందర్ అబ్బాస్ నౌకాశ్రయంపై అమెరికా యుద్ధ విమానాలు భారీ స్థాయిలో విరుచుకుపడ్డట్టు తెలుస్తోంది. మరోవైపు కువైట్లో కూడా ఒక చమురు నౌకపై దాడి జరిగింది. ఇది కూడా ఇరాన్ పనేనని భావిస్తున్నారు. ఇరాక్లోని ఖోర్ అలా జుబైర్ నౌకాశ్రయం వద్ద బహమాస్కు చెందిన మరో చమురు నౌకపైన ఇరాన్కు చెందిన బోటు ఆత్మాహుతి దాడికి దిగింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి గల్ఫ్ ప్రాంతంలో దాడుల బారిన పడ్డ చమురు నౌకల సంఖ్య 9కి చేరింది. అమెరికా తమ యుద్ధ నౌకను ముంచేసిన కాసేపటికే ఇరాన్ రెచ్చిపోయింది. ఇజ్రాయిల్తో పాటు గల్ఫ్ దేశాలపై దాడులను తీవ్రతరం చేసింది. దాంతో జెరూసలేంతో పాటు పలు నగరాల్లో జనం వేలాదిగా బంకర్లలో తలదాచుకుంటున్నారు. పదుల కొద్దీ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకుని నేల కూల్చినట్టు ఇజ్రాయిల్ ప్రకటించింది. యుఏఈ, ఖతర్తో పాటు దోహాలోని అమెరికా సైనిక స్థావరాలపైన ఇరాన్ ఎడాపెడా దాడులకు దిగింది. 6 ఖండాంతర క్షిపణులతో పాటు 125 డ్రోన్లను అడ్డుకుని కూల్చేసినట్టు యుఏఈ ప్రకటించింది. అబుదాబిలోని డ్రోన్ శకలాలు పడి 6గురు గాయపడ్డారు. దాడులు తీవ్రత దృష్ట్యా దుబాయ్లోని లాజిస్టిక్స్ హబ్లో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా గళం విప్పకపోతే యూరప్ దేశాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరించింది. అంతేగాక తన దాడులను అజర్బైజాన్కు విస్తరించడం కలకలం రేపుతోంది. దాడులతో ఇరాన్ సరిహద్దుల్లోని గగనతలాన్ని అజర్బైజాన్ మూసేసింది. తమపై భారీ స్థాయిలో డ్రోన్ దాడులు జరిగాయంటూ మండిపడింది. మరోవైపు అమెరికా F-15 యుద్ధ విమానం ఇరాన్లో కుప్పకూలినట్టు వార్తలొచ్చాయి. వాటిని యుఎస్ సెంట్రల్ కమాండ్ మాత్రం ఖండించింది. ఇజ్రాయిల్, అమెరికా సంయుక్త దాడుల దెబ్బకు ఇరాన్ అల్లాడిపోతుంది. టెహరాన్ తదితర నగరాలపైకి నిర్విరామంగా బాంబులు, క్షిపణులు వచ్చిపడుతున్నాయి. 300 పైచిలకు బాలిస్టిక్ మిసైల్ లాంచర్లను నేలమట్టం చేసినట్టు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఇరాన్పై 5,000కు పైగా భారీ బాంబులు, 1000కి పైగా క్షిపణులు ప్రయోగించినట్టు తెలిపింది. లెబనాన్పై దాడులను ఇజ్రాయిల్ మరింత ఉధృతం చేసింది. బీరుతో పాటు పలుచోట్ల హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధగారాలపై క్షిపణులతో విరుచుకుపడుతుంది.